ఈ వీడియోలో అయితే మీకు గుత్తి వంకాయ కర్రీ సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో, ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే నేను ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. తీసుకొని ఇంకా ఆటిలనైతే కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అలాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా వేసేసుకున్నాను. మసాలా కూడా వేసేసుకున్నాక అప్పుడు కొంచెం లైట్‌గా వేసానండి మసాలా. కొంచెం ఘాటుగా ఉంటదని ఇంక లైట్‌గా వేసాను. ఆ తర్వాత కొంచెం ఒక 2, 2 స్పూన్‌లయితే కారం వేసాను. 2 స్పూన్‌ల కారం అలాగే సాల్టు వేసుకొని ఇంకా కొంచెం పసుపయితే ఎయలేదండి. పసుపు బదులు ఇంకా పెరుగైతే వేసి ఇంకా బాగా కలిపేసుకున్నాను. బాగా కలిపేసేసుకున్నాక ఆ తర్వాత కొంచెం బాగా మనం పక్కన పెట్టుకున్నాం కదండీ! కోసి పెట్టేసుకున్న వంకాయ ముక్కల్లో అయితే ఇంకా స్టఫ్ పెట్టేసుకోవడమే. వంకాయ ముక్కలైతే ఉప్పు నీటిలో యేసుకుంటే మనకి కండ్ర అంటారు కదండీ! కండ్ర, చేదు అన్నవి రావు. ఇంక అటు సైడయితే మా బాబు ఆడుతున్నాడని చూపిస్తున్నాను మీకు. ఇంక తన పని తను చేసుకుంటున్నాడు మా బాబయితే. కింద గట్లు గట్టా అవన్నీ అయితే వేసేసాడు. ఇంక నా పనైతే నేను చేసుకుంటున్నాను. పడుకున్నాడు కదా అనుకునేటప్పటికి ఇంక లెగిసిపోయాడండి. ఇంక ఆడుకుంటున్నాడు. ఇంక సర్లే ఆడుకుంటున్నాడు కదా అని ఇంక లెగిసాక ఇంక కొంచెం పెరుగన్నం అయితే పెట్టాను. పెరుగన్నం అయితే ఇంక పెట్టాను. ఇంక ఇంట్లో అయితే బయట తెచ్చిన పెరుగు ప్యాకెట్ ఉందని పెరుగయితే ఇంక వేసి ఇంకా మిక్స్ చేశాను. ఆ స్టఫ్ కూడా అందులో పెట్టేసుకున్నాక ఇంకైతే మనం కూరైతే ఇంక వండేసుకోవడమేనండి. ఇంకిక్కడ ఏంటన్నది మీకు చూపిస్తాను. ఇంక తర్వాతయితే గుత్తి వంకాయ అయితే చాలామంది ఏదో పెద్ద ప్రాసెస్ కింద చేసేస్తారు కానీ, నేనైతే అలా చేయనండి. సింపుల్‌గా కానిచ్చేత్తాను. సింపుల్‌గా అయితే చేసేస్తాను. ఇంకా తర్వాత మీకు వంకాయ ముక్కలు కూడా చూపిస్తాను. వంకాయ ముక్కల్లో కూడా ఇంకా నేను ఇంకా 4 4 బద్దల కింద చీరుకొని ఒకే వంకాయని ఇంకా అలాగైతే ఇంక స్టఫ్ కూడా పెట్టేసుకున్నాను. ఇంకేంటి అన్నది ఇంక తర్వాత చూపిస్తానండి వీడియోలో మీకు. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తర్వాత ఇంకా మంచి మంచి వీడియోలయితే ఇంకా వస్తాయండి. నా వంటల వీడియోలు ఇంకా మీకు కావాలంటే ఇంకా నా ఓపిక తగ్గట్టు ఇంకా నాకున్న సహనం బట్టయితే ఇంక వీడియోస్ అయితే ఇంక ఇలా పెడుతున్నాను. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడండి. చిన్న బాబుతోనే ఇంక బాబుని చూసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా తర్వాత అయితే ఇంక ఇలా చేసుకుంటున్నానండి వీడియోస్ అయితే నేను. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇంక వంట అయితే అవ్వలేదండి. మా వారికైతే ఇంకా బాక్స్ అయితే ఏం పెట్టలేదు. ఇప్పుడైతే ఇంకా బాక్స్ అయితే పెట్టేసేసి ఇంకా ఒక అన్నయ్య ఉన్నాడండి. అన్నయ్యకైతే ఇచ్చేస్తాను. ఇంక పట్టుకెళ్ళిపోతాడండి అన్నయ్య కూడాను. ఇంక ఇప్పుడైతే ఇంకా కర్రీ అయితే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మీ స్టైల్‌లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తారనేది నాకు ఈ వీడియోలో చూపించండి. ఇంకా అదే సారీ వీడియోలో చూపించమంటున్నాను నేను చూడండి. ఇంక అదే నాకు ఈ వీడియోలో కామెంట్ చేయండి కింద. ఇంకా ముందైతే ఇంకా మూకుడు పెట్టుకొని మూకుడులో అయితే ఇంకా 2 పచ్చిమిరపకాయలయితే వేసేసుకున్నాను. ఆయిల్ కూడా వేసేసుకొని ఇంకా స్టఫ్ కూడా ఉంది కదండీ! లాస్ట్‌న కొంచెం మిగిలిపోయిన మసాలా ఉంటే అది కూడా వేసేసుకొని ఇంకైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఫ్రై చేసేసుకున్నాక అప్పుడు తర్వాత ఇంకా మనం ఇక్కడ